ఊరికే కూర్చోవాలంటే బోర్ కొడుతుంది. అక్క ఒకసారి కిందకి రాక. ఎందుకు? ఈయన్ని చూడటం కోసం మన ఆఫీస్ ఎంప్లాయీ వాళ్ళు వచ్చారు. నీతో ఏదో పనుందంట. ఎంప్లాయీసా? దేనికోసం వచ్చారో? సరే పద. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మిమ్మల్ని ఇలా చూడటం మాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. మేడం, ఇన్ని రోజులు మీరు లేక చాలా ఫైల్స్ పెండింగ్లో పడిపోయాయి మేడం. అత్యవసరమైనవి కొన్ని ఫైల్స్ తీసుకొచ్చాం. వీటి మీద మీ సంతకాలు కావాలి. సంతకమా? ఇంకా సంతకం పూర్తిగా రాలేదు కదా. ఇప్పుడు నేను సంతకం పెడితే వీళ్ళందరూ కనిపెట్టేస్తారే. ఇదిగోండి మేడం పెన్. అమ్మో బుస్సు, ఈ ఆస్తిని బిజినెస్ని సత్య ద్వారా మనం లాక్కుందామని చూస్తున్నాం, కానీ మన ఆశ ఫలించేలా లేదు. అమ్మా త్రిపుర, ఆ ఫైల్స్ మీద సంతకం పెట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. అలాగే బామ్మగారు. ఉమ్. ఇప్పుడు ఏం చెయ్యాలి? దొరికిపోతానే. అయ్యో మేడం. అమ్మ త్రిపుర. త్రిపుర త్రిపుర అక్క లే. అక్క ఏమైందక్క? త్రిపుర అమ్మ త్రిపుర. అక్క త్రిపుర. అయ్యో ఇలా పడిపోయిందేంటి పాపం. అమ్మ తన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఎన్ని రోజులైందని ఆఫీస్ పనులన్నీ ఒకేసారి పెట్టేటప్పటికి ఒత్తిడికి గురై ఎలా పడిపోయిందో చూడండి. అయ్యో. అవునరా భూషణం, మీరు వెళ్ళిపోండి. తనకంతా బాగైపోయి అంతా కుదుట పడ్డాక అప్పుడు వచ్చి సంతకాలు అవి తీసుకుంటారు. ఇప్పుడు వెళ్ళండి. అలాగే సార్, ఉంటాం సార్. వెళ్ళండి. అక్క గాయత్రి, వాటర్ తీసుకురామా. వెళ్ళమ్మా. అమ్మ త్రిపుర. అమ్మ త్రిపుర. త్రిపుర అమ్మ గాయత్రి త్వరగా రామ్మా. ఒక్కసారి లేమ్మా. అక్క అక్క అమ్మ త్రిపుర, లే. కొంచెం వాటర్ తాగు. మంచినీళ్ళు తాగు. ఇప్పుడు ఎలా ఉందక్క? అక్క ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది. అమ్మ గాయత్రి, ఇక్కడ కాదు, తన్ని రూమ్కి తీసుకెళ్లి పడుకోబెట్టండి. అలాగే అత్తయ్య. రాక బామ్మా, వదిన ఒత్తిడికి గురయ్యేలాగా వదిన ఇబ్బంది పెట్టకపోవడం మంచిది బామ్మా. అలాగేరా, ఇక నుంచి తనని జాగ్రత్తగా చూసుకుందాం.
అవును ఫణి, తన ఒత్తిడికి గురయ్యేలాగా ఎలాంటి పనులు చెప్పొద్దు. టైంకి స్పృహ తప్పి పడిపోవడం వల్ల తప్పించుకున్నాను. ఇదేదో భలే ఉంది. పంతులు గారు, మీరు చెప్పిన సామాన్లన్నీ తీసుకొచ్చాను. ఇటివ్వు. తీసుకోండి, పూజ జరిపించండి. అలాగే. కానీ ఎవరికి ఒంట్లో బాగోలేదు? ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావు? ఆ, అది 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 సత్యకు బాగాలేదు పంతులు గారు. ఏంటి, సత్యకి బాగోలేదా? ఉమ్, అందుకనా ఇన్ని రోజుల నుంచి కనిపించట్లేదు? అవును, సత్య హాస్పిటల్కి వెళ్తుంది. నేను చూసా. తనకి ఏమైందో నాకు చెప్పట్లేదు. తను త్వరగా కోలుకోవాలని ఈ పూజ జరిపిస్తున్నాను. అలాగే నాయనా, మంచి పని చేస్తున్నావు. నీలాంటి కల్మషం లేని మనిషి చేసే ఈ పూజ ఖచ్చితంగా ఫలిస్తుంది. ఆ భగవంతుడి అనుగ్రహం నీకు దొరుకుతుంది. ముందు నేను సత్య పేరు మీద అర్చన చేస్తాను. తర్వాత నువ్వు ఏ కార్యక్రమం చేయాలో చెప్తాను. ఉమ్, ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరిధ్యానగమ్యం. బాబు, ఇది కట్టు నాయనా. ఇదిగో ఈ కుండ కట్టు. నాయనా, ఈ దీపాన్ని వెలిగించు. నాయనా, ఈ అఖండ జ్యోతిని తల మీద పెట్టుకుని ఆ భగవంతుని మనసులో తలుచుకొని మెట్ల మీద మోకాళ్లతో ఎక్కి ఈ అఖండ జ్యోతిని హోమగుండంలో వేసి భగవంతుడికి సమర్పించు. అలాగే పంతులు గారు. తీసుకోనా? తీసుకోనా? తీసుకో. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః.